సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఏం జరిగింది? వైద్య బృందాలు ఏమంటున్నారు? ఘటనపై ఏం చెప్తున్నాయనే విషయాలను మీకోసం ఎక్స్‌క్లూజివ్‌గా. సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని తన ఇంట్లో 11వ అంతస్తులో నిద్రిస్తుండగా అనుమానాస్పద శబ్దాలు రావడంతో అతనికి మెలకువ వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో దొంగతనానికి యత్నించగా సైఫ్ అతన్ని పట్టుకోబోయాడు. అయితే ఆ దుండగుడు సైఫ్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ ఘటనలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో జరిగింది. సైఫ్ నుండి తప్పించుకునేందుకు ఆ ఆగంతకుడు సైఫ్ పై 6 సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాంద్రా పోలీసులకు తెల్లవారుజామున 3 గంటలకు ఫిర్యాదు చేశారు. సైఫ్ అలీ ఖాన్ ను బాంద్రా ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచారని, తెల్లవారుజామున 3:30 గంటలకు ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారని లీలావతి హాస్పిటల్ సిఇఓ డాక్టర్ నీరజ్ తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ 6 కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డారని, వాటిలో ఒకటి వెన్నెముకకు ప్రమాదకరంగా ఉందని తెలిపారు. న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనెస్థీషియాలజిస్ట్ డాక్టర్ నిషా గాంధీ నేతృత్వంలో వైద్యుల బృందం సైఫ్ అలీ ఖాన్ కు 2:30 గంటల పాటు న్యూరో సర్జరీ చేసింది. సైఫ్ ప్రస్తుతం ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆసుపత్రి సిబ్బంది ధృవీకరించారు. నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నారని, వైద్యులు అతని పురోగతిని పర్యవేక్షిస్తున్నామని సైఫ్ అలీ ఖాన్ బృందం ప్రకటన చేసింది. బాంద్రా పోలీస్ స్టేషన్ లో అగాంతకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, దాడి జరిగిన సమయంలో కొందరు నటుడు కుటుంబ సభ్యులు కూడా ఇంట్లో ఉన్నారని పోలీస్ అధికారి తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్న 3 అటెండర్లను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. నిందితుడి కోసం క్రైమ్ బ్రాంచ్ 7 బృందాలను ఏర్పాటు చేసింది. క్లూల కోసం ఓ బృందం సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తోంది. ముంబైలోని వివిధ ప్రాంతాలకు 3 బృందాలు బయలుదేరాయి. నిందితుడి కోసం ముంబై నుంచి ఓ బృందం వెతుకుతుంది. గురువారం ఉదయం బాంద్రా పశ్చిమంలోని సైఫ్ ఇంటి బయట స్నిఫర్ డాగ్స్ కనిపించాయి. ముంబై పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ బృందం ఓ ప్రకటనలో మిస్టర్ సైఫ్ అలీ ఖాన్ నివాసంలో ఓ దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మీడియా అభిమానులు సమయవన్నం పాటించాలి అని తెలిపారు. మిగిలిన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని కరీనా కపూర్ బృందం ధృవీకరించింది. ఆ ప్రకటనలో ఇలా ఉంది: నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో ఓ వ్యక్తి చోరీకి ప్రయత్నించాడు. ఈ ఘటనలో సైఫ్ కి గాయాలయ్యాయి. అతను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడని వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం సైఫ్ అలీ ఖాన్ బృందం అధికారిక ప్రకటనలో సైఫ్ అలీ ఖాన్ ప్రమాదం నుండి బయటపడ్డారని, అతను ప్రస్తుతం కోలుకుంటున్నారని, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారని, ఆయన అభిమానులు ప్రార్థనలు ఫలించాయని, ఆపరేషన్ చేసిన వైద్య బృందానికి ధన్యవాదాలని తెలిపారు.